సూపర్ స్టార్ కృష్ణ హీరోగా కె రాఘవేంద్రరావు మొత్తం 8 సినిమాలు చేశారు. వారి కాంబోకు శ్రీకారం చుట్టిన సినిమా భలే కృష్ణుడు. ఇది యావరేజ్గా ఆడింది. ఆ తర్వాత వచ్చిన ఘరానా దొంగ సూపర్ హిట్ అయింది. ఇక ముచ్చటగా మూడో సినిమాగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఊరికి మొనగాడు. ఇది 1981 సంక్రాంతి బరిలో నిలిచి పొంగల్ విన్నర్గా గెలిచింది. ఆ తర్వాత 4వ చిత్రంగా అడవి సింహాలు, 5వ సినిమాగా శక్తి వచ్చాయి. శక్తి సూపర్ హిట్ అయింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 6వ సినిమా ఇద్దరు దొంగలు. ఇది కూడా 1984 జనవరిలో విడుదలైంది. ఆ సినిమా కూడా పర్వాలేదనిపించింది. ఇక కె రాఘవేంద్రరావు సూపర్ స్టార్ కృష్ణ కలిసి చేసిన అగ్నిపర్వతం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది 1985లో విడుదలైంది. విశేషం ఏంటంటే అదే సంవత్సరం వీరిద్దరి కాంబినేషన్లో వజ్రాయుధం సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కృష్ణ హీరోగా కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన చివరి చిత్రం ఇదే అంటే ఆశ్చర్యం వేస్తుంది. వజ్రాయుధం ఘన విజయం సాధించిన ఆ తర్వాత కృష్ణ హీరోగా కె రాఘవేంద్రరావు మరే సినిమా కూడా చేయలేదు. అయితే ఆ తర్వాత చాలా ఏళ్లకి కృష్ణ కుమారుడు మహేష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ రాఘవేంద్రరావు తెరకెక్కించిన రాజకుమారుడిలో కృష్ణ మహేష్ తండ్రిగా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు. బట్ కృష్ణ హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చినవి కేవలం 8 సినిమాలు మాత్రమే. కానీ ఈ 8 సినిమాలు కూడాను వాటి ప్రత్యేకతలు వాటికి ఉన్నాయి. అందులో వజ్రాయుధం మరీ ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ సినిమా విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయింది.